హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మనకి ఇండస్ వ్యాలీ నుంచి అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయండి. ఏమేమి వచ్చినాయో మీకు చూపిస్తాను. ఇదైతే స్టీమింగ్ మనం కూరగాయలన్నీ స్టీమర్ అండి. ఇందులో మనం వెజిటబుల్సే గానీ, లేతే చిలకడ దుంపలు లాంటివి, వేరుశనక్కాయలు అలాంటివన్నీ పెట్టుకొని చక్కగా స్టీమ్ చేసుకోవచ్చు. ఇంకోటైతే 5.5 లీటర్స్ కుక్కర్ అండి. ఈ కుక్కర్ మనకు వెడల్పుగా ఉంటుంది. అడుగు పట్టదు. అంతేకాకుండా ఏదైనా అండి చక్కగా చికెన్ గానీ, మటన్ గానీ పొడి పొడిగా వస్తుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే ఇది 3 లేయర్స్ వచ్చినాయండి. చూస్తున్నారు కదా! ఒకటే మనం ఏంటంటే ఇలా గిన్నెలాగా కూడా వాడుకోవచ్చు. ఇందులో రైస్ వండుకోవచ్చు. ఆకుకూర పప్పు, పాలకూర పప్పు అలా ఏదైనా వండుకోవచ్చు. విడిగా యూజ్ చేసుకోవచ్చు. లేతే మన దగ్గర ఇంకేమన్నా కొన్ని కూరగాయ ముక్కలున్నాయి. నీళ్ళల్లో ఏసి ఉడకబెట్టకుండా ఇలా స్టీమర్‌లో చక్కగా స్టీమ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ బావుంటాయండి. తొందరగా పనైపోతుంది. ఇదిగోండి ఈ కుక్కర్ అయితే మనకి ఇలా వెడల్పుగా వచ్చింది కదా! అస్సలు అడుగు పట్టదండి. ఏవైనా సరే మనం బిర్యానీల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి అన్నీ చేసుకోవచ్చు. ఈ స్టీమర్‌లో అయితే ఈరోజు నేను కొంచెం రైస్ అయితే కడిగి కింద పెట్టాను. తర్వాత అయితే ఇదిగోండి చిలకడ దుంప ముక్కలు అవన్నీ కట్ చేశాను. మనకు పనంతా ఒక్కసారే అయిపోతుందండి. ఈ పైనేమో ఇలా స్వీట్ కార్న్ ఒలిచేసిన గింజలు, లేతే స్వీట్ కార్న్ గానీ, వేరుశనక్కాయలు అలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ మధ్య ఇంకా అభికైతే జిమ్‌కి కూడా చేస్తున్నాను కదండీ! ఇంక అందరికీ మనకి తినడానికి బ్రేక్‌ఫాస్ట్ సరిపోతుందని కొన్ని బేబీ కార్న్ ఉంటే అవి కూడా పెట్టాను. ఇలా కొంచెం క్యారెట్లు కూడా ఇలా స్టీమ్ అయితే ఏంటంటే దానిపైన ఇలా మిరియాల పొడి వేసుకొని తింటే మనకి చక్కగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. చాలా లైట్‌గా అనిపిస్తుందండి. ఇంకా కుక్కర్‌లో అయితే ఈరోజైతే చికెన్ కొంచెం ఉంది. ఆ చికెన్‌తో చక్కగా పులావ్‌లా చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇదైతే బోన్‌లెస్ చికెన్ అనమాట. నేను కత్తిరితో చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను. ఒకవైపేమో మన కూరగాయ ముక్కలన్నీ స్టీమ్ అయిపోతున్నాయి. ఇందులో నేను కారం వేయకుండా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మసాలాలన్నీ కలిపి అందులో గ్రైండ్ చేసి వేసేస్తాను. ఇది తింటే చాలా లైట్‌గా అనిపిస్తదండి. ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు. బాస్మతి రైస్‌కి అయితే చూసి మనం ఎన్ని నీళ్లు పోసుకోవాలో కొద్దిగా తక్కువే పోసుకుంటే కుక్కర్ కదండీ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ మధ్య నేనైతే చూపిస్తున్నాను కదండీ! నేనైతే ఇండక్షన్ మీదే వండుతున్నాననమాట. గ్యాస్ లేకపోయినా కూడా స్టీల్‌వి ఏంటంటే మనం ఏదైనా సరే కుక్కరే గానీ, ఇలాంటి స్టీమ్ చేసుకునే గిన్నెలే గానీ అన్నీ మనం ఇండక్షన్ మీద పెట్టుకోవచ్చండి. ఈసారి మీరు ఇండస్ వ్యాలీలో ఇలా పర్చేస్ చేయండి. చక్కగా యూజ్ అవుతాయి. మీరు గనక పర్చేస్ చేస్తే దాసరి 12 అనే కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. చూస్తున్నారు కదా! ఈ కుక్కర్ కూడా నేను ఇండక్షన్ స్టవ్ మీదే పెట్టాను. గ్యాస్ లేకపోయినా మనకు గ్యాస్ లేదనే బాధే లేదనమాట. మీరు కూడా తప్పకుండా ఈసారి ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయండి. ఇంకా ఇదైతే మే 10థ్ అండి. నా పుట్టినరోజు, మా అల్లుడు గారి పుట్టినరోజు. ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు. ఇంకైతే కేక్ తీసుకొని ఇంకా మా పాప వాళ్ళ ఇంటికెళ్దామని మేమైతే బయలుదేరాం. ఇంకా దారిలో అయితే ఐబ్యాక్ ఉంటే ఇంక ఇక్కడే కేకులు తీసేసుకుంటున్నాం. ఇంకా మా అల్లుడు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే చాలా చేసుకున్నాం. ఈ 2 ఫ్యామిలీలు కలిసి చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. పుట్టినరోజులో మా చిన్నోడు కూడా నవ్వుతాడు. ఏంటమ్మా ఇంత ఏజ్ వచ్చిన పుట్టినరోజులని. ఏం లేదండి పిల్లలతో కొంచెం సరదాగా మనకున్నంత స్ట్రెస్ అంతా పోతుంది. ఒకరోజు అలా హాయిగా బయటకెళ్ళొస్తే చాలా బావుంటుంది. ఈరోజైతే ఇంక చాలా సెలబ్రేట్ చేసుకున్నాము. హాఫ్ సెంచరీ అయితే కొద్దిగా అటే వెళ్ళిపోతుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ కన్నా. రండి. హ్యాపీ బర్త్డే.
సేమ్ టు యూ అన్నా. అను మ్యాచింగ్. మీ ముగ్గురు మ్యాచింగ్. ఏం కేక్ తెచ్చారు? సేమ్ కాదు, ఒకటి వేరే. మరి అది ఇక్కడ తీసి పెట్టమా? ఎక్కడ కట్ చేస్తాం? ఇది నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ స్టార్. ఇక్కడ ఆ కేక్ కటింగ్ అప్పుడు ఉంటే బాగుండేది. వచ్చేటప్పుడు వచ్చేసేద్దాం. ఫ్రిడ్జ్ లో పెట్టేసా? పెట్టేది. అను బాక్స్ తో సహా పెట్టాలా? ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా ఉంచాలి. నేను ఇక్కడికే వచ్చేసారేమో అనుకుంటున్నాను. ముక్కదాన్ని వచ్చావా? అవి అటే తిన్నా. ఇప్పుడు ఈ కేక్ ఉంది. ఒక స్పూన్స్ వచ్చినాయి కదా. స్పూన్ మార్చనా? ఇక్కడ రా. హ్యాపీ బర్త్డే. అవునా నువ్వు టేస్ట్ అను పెట్టలేదు. స్టట్ ఫిట్ అయింది బాగా. బాగుంది బాగుంది. తిన్నాం కొంచెం కొంచెం తిన్నాం. అదే కాఫీ ఫ్లేవర్. మా బర్త్డే రిజల్యూషన్ ఏంటో చెప్పు. దా హెయిత్గా నేను వైట్ మ్యాచింగ్ అని చెప్పి. నీకు ఎన్ని ఇయర్స్ వచ్చినాయి అని అడుగుతున్నాను. 76 కదా మరి. రివర్స్ చేసుకున్నట్టుంది ప్యాంట్. ఒకసారి ఇలానే జంప్ సూట్ ఆర్డర్ చేస్తే జంప్ సూట్ జంబో సూట్ ఒకటే ఇది దీనికి మ్యాచింగ్. ఇప్పుడు ఫిట్ చెక్ చేద్దాం రండి ఒకసారి. ఫిట్ చెక్ అమ్మా. ఏమేమి వేసుకున్నావు కిందకి వెళ్ళిపోమా. నువ్వు తింటావా? దాంట్లో కింద చెప్పు బర్త్డే రెజల్యూషన్ ఏంటో చెప్పు. వెయిట్ తగ్గాలి. సాయంత్రం 6 నుంచి నోటికి చెప్పేసి ఏం తినకుండా రోజు ఇప్పుడు నీ బర్త్డే రెజల్యూషన్ చెప్పు. ఏం లేదు. ఇప్పుడు మీకు ఇంకా మాదేమో సపరేట్గా ఉంది. మేమందరం లేకన్నా ఎలా కంకరా ఉంటుంది. అదే మొత్తం అడుగుతున్నాం చెప్పండి. మిల్క్ షేక్ కావాలి. మరీ అంత ఉండలేదు.
వచ్చింది తీసా అది అది సరే మిక్సీ తాగిద్దరికి మా ప్లేట్ కొంచెం ముందుకు పెట్టాము పాప కూడా కొంచెం కూర్చో కళ్ళజోడు పెట్టుకో మనకి కనిపించట్లేదు మాతాజీ కళ్ళజోడు పెట్టుకో రస్మలై అప్రికాట్ డిలైట్. ఆప్రికాట్ డిలైట్ అను నీకు రస్మలై. ఓకే, షుగర్ పేషెంట్గా మీరేం తింటారు? రస్మలై అప్రికాట్ డిలైట్ అంటే ఇలా గులాబ్ జామున్ టైప్, ఇలా వైట్లో అసలు వద్దా? ఐస్ క్రీమ్ అయితే నీకు రస్మలై గులాబ్ జామున్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. లేదు గ్రీన్గా ఉంటుందా? మొత్తం హోటల్ తెస్తాం. అసలు అభి పడట్లేదు, నువ్వు అడ్డంకి వచ్చాను. వెనకాలగానే వెళ్ళాలి, ఇంకా కొంచెం వెనకాల జరగన్నా, ఇంకా వెనకాల జరగాలి కొంచెం. ఓకే, ఇలా హ్యాపీ బర్త్డే చెప్పండి. అక్కడ అంతే ఇది వచ్చేసి ఫ్లాట్ అనిపించింది.
కదా మీరు ఇది పట్టుకెళ్ళి సాంగ్ పెట్టినా మీరు పట్టుకెళ్ళరా కనిపించాలి పేరు కనిపిస్తుందా వస్తుందా రెండు ఈ పైన అంటే పేరు కనిపించేటట్టు క్లాస్ క్లాస్ ఇటు జాబ్ కేక్ అక్కడ వినిపించట్లేదు అన్నట్టు చెప్పడం కూడా కదా అవి ఏమో చెప్తావా వచ్చాక చెప్తానే చెప్తాను స్క్రీన్లో ఉంటాను కొంచెం పట్టుకోదా ఆడ పెట్టినాక అలాగే మొత్తం పెట్టేయమ్మా అవి మొత్తం పెట్టి పూసేసి నువ్వు హెడ్ పట్టు అను కొట్టేసేసి ఇష్టం కదా ఆంటీ పెట్టు సరిగ్గా పెట్టుకోవాలి మీరు అన్నం తీసేదా మళ్ళీ స్క్రీన్లో ఉంటాను కొంచెం సరిగ్గా పెట్టుకోవాలి ఏదో ఫోటో తీయాల కన్నా వద్దా ఇక్కడ నుంచోండి ఇద్దరు. అవి తర్వాత మళ్ళీ నువ్వు రామ్మా మమ్మీ కట్టుకోలేదు కార్ బయట తీసుకొచ్చారా ఏ అటెల్టా అవుట్ అటెల్టా అవుట్ ఎందుకాయ ఓన్లీ హాల్ వరకే అక్కడే ఉండు అక్కడే ఉండు అది అది అక్కడ ఆడాలి ఫ్రెష్గా ఉన్నాయి కదా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఇది ఇంకా
అంటే ఓకే అవ్వలేదు, నేను ముందుగా కుట్టించుకున్నాను. అవునవును. ఇంకా వీళ్ళిద్దరు అయితే అక్క తమ్ముడండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా వాళ్ళ అక్కకైతే ఈ లెహంగా అవన్నీ చేయించారు. వస్తూ వస్తూ అయితే వాళ్ళైతే ఇలా వాళ్ళ తోటలో పండినవి మామిడికాయలు, వంకాయలు తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను అదే అన్నాను, ఎందుకు నాన్న ఇవన్నీ అంటే, లేదంటే మా తోటలోనే పండించామని. ఇదిగోండి ఒకటేమో కొబ్బరి మామిడికాయ, వంకాయలు. ఈ వంకాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇక్కడ మాస్టర్కి కూడా కొన్ని ఇచ్చాను, మా దగ్గర హేమింగ్ చేసే అమ్మాయికి కూడా కొన్ని ఇచ్చాను, నేను కూడా కొన్ని పట్టుకెళ్ళాను. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి అలా రకరకాలుగా వండానండి. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఈ అక్క తమ్ముడిని చూస్తే నాకు కూడా అండి భలే బాగుంటుందన్నమాట వాళ్ళ బాండింగ్. ఇంకా కొన్ని అయితే శారీస్ తీసుకోవాలని చూస్తున్నారు. హ్యాండ్స్ ఇది ఒకటే ఎంచుకుంటే బాగుంటుంది కదా. చాలా నీట్గా ఉంటుంది అసలు. చాలు కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు, వేస్ట్ పోకుండా. ఇల్లు కూడా బాగుంది చూడ, డిఫరెంట్ గా ఉంది. ప్యూర్ గా ఏదో బాగుంది కదా. ఏదో ఒకసారి ఇలా పెట్టి చూడు. లైట్ వెయిట్ ఉంది, అసలు బరువే లేదు. ఇలా పెడితే కరెక్ట్ గా ఉంది. తీస్తా. మనవే అయితే మీరు మార్చాలనుకుంటే 72,000 వచ్చేది. ఎంత అవుతుందండి చైన్ అంతేయా పెండెంటా? మొత్తం సెట్ అంటే ఇప్పుడు పెండెంట్ తీసుకొని చైన్ వేరే తీసుకో. అంటే ఇది సెట్ లాగా వచ్చింది, నార్మల్గా అయితే వేరేగా ఉంది. కాకపోతే చైన్ రోజు వాళ్ళు కాకపోతే ఇలా 2 వస్తే బాగుండిద్దా? అదంతా సెట్టే అండి. ఇది సెట్, ఇవి సెట్స్ ఇవి. మ్యారీడ్ పీపుల్స్ ఇది. లోపలికి వేసేసేది. ఇది బాగుంది, చిన్న లాకెట్టే. మంచిగా నొక్కది. అవి అలాంటి హుక్ సిస్టమ్. అనుకుంటున్నా అంటే లాకెట్ గోల్డ్ లో ఉంది, చైన్ రోజ్ గోల్డ్ లో ఉంది కదా, మ్యాచ్ అయిందా అని. ఓ ఇప్పుడు చైన్ గోల్డ్ అయిపోరా కావాలి. మీకు అలాంటి అయితే సపరేట్గా ఉంటుంది, చైన్ సపరేట్గా, పెండెంట్ సపరేట్గా. రెండు ఉన్నాయి, బాగున్నట్టుంది. రెండు ఉన్నాయో బాగున్నాయి చక్కగా బాగుంది. అప్పుడు ఈ కోవి పెట్టిద్ది రెండు కోవి సెట్ లాగా బాగుంది. బాగుంది చక్కగా. ఇది డైమండ్స్కి వైట్ స్టోన్స్కి తేడా ఉంటుంది కదా. మనం గోల్డ్లో పెడతాము, అట్లా కూడా బాగుంటుంది. అసలు మొత్తం కెంపు కలర్, కెంపులే కదా. ఒరిజినల్స్ కాదు, నార్మల్ సీజన్. బాగుంది, చాలా బాగుంది. అంటే దీంట్లో స్టోన్స్ ఇది ఎన్ని గ్రాములు అండి? 8 గ్రామ్స్. 8 గ్రాములు. ఇది దీని మీద తెలియట్లా. అది ఒక్కటే కాకుండా అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి. అదే అంటున్నా, ఇది కూడా పెట్టుకున్నా పర్వాలేదు, 40 కింద లేకపోతే. అది ఎంత వెయిట్?
అదే 5.8 grams. 5.8 grams. 6 grams వేసుకుంటాం అన్నీ కలిపి బాగుంది ఇది. కరెంట్